తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా పాలకపక్షం విపక్ష ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వరనే అపవాదం ఉంది. గత ప్రభుత్వం అంతే చేసింది. అయితే రేవంత్ మాత్రం తాను అందరికీ సీఎం అని చాటుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున మొత్తం 1190 కోట్లను ఆయన మంజూరు చేశారు. 119 నియోజకవర్గాల్లో తాగునీరు, పారిశుద్ధ్యంతో పాటు ఇతర సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమం కోసం ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. ఈ నిధుల్లో 2 కోట్లను ఆయా నియోజకవర్గాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో పనులకు కేటాయించాలని ప్రభుత్వం సూచించింది. నియోజకవర్గానికి మంజూరు చేసిన నిధుల్లోంచి 50 లక్షలు ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా మంజూరు చేసిన నిధులను నియోజకవర్గంలో ఏ అవసరాలకు ఉపయోగించాలో, వాటితో ఎలాంటి సమస్యలను పరిష్కరించాలో ప్రభుత్వమే సూచించింది. ఇక ఆయా నియోజకవర్గాల్లో స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల కోసం మిగతా నిధులను ఉపయోగించుకునే అవకాశం కల్పించింది. అయితే నియోజకవర్గాలకు కేటాయించిన నిధులను మంజూరు చేసే అధికారాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించింది. ఇలా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అత్యధికంగా 150 కోట్లు విడుదల బాధ్యత తీసుకోనున్నారు. కరీంనగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 130 కోట్లు, మహబూబ్ నగర్ రాజా నరసింహ 140 కోట్లు, ఖమ్మం కోమటిరెడ్డి వెంకటరెడ్డి 100 కోట్లు, రంగారెడ్డి శ్రీధర్ బాబు 140 కోట్లు, వరంగల్ శ్రీనివాసరెడ్డి 120 కోట్లు, మెదక్ కొండ సురేఖ 100 కోట్లు, ఆదిలాబాద్ సీతక్క 100 కోట్లు, నల్గొండ తుమ్మల నాగేశ్వరరావు 120 కోట్లు, నిజామాబాద్ జూపల్లి కృష్ణారావు 90 కోట్లు నిధులు మంజూరు చేసే బాధ్యతలు అప్పగించింది. ఇక స్వపక్షం, విపక్షం అనే భేదం లేకుండా అన్ని నియోజకవర్గాలకు ఈ నిధులు ఇవ్వనున్నారు. రేవంత్ నిర్ణయంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం హర్షం వ్యక్తం చేస్తూ రేవంత్ నిర్ణయానికి జై కొడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.